ఫైనల్గా టెస్లా కారు ఇండియాకి వచ్చింది. సో మరి టెస్లా కారు ఇండియాలో పరిగెత్తగలదా, అవి దూసుకుపోగలుగుతా సేల్స్ అని చూసినట్లయితే మన ఇండియాలో దాదాపుగా 60 లక్షల కంటే ఎక్కువ ఉండే కార్లు కొనేది ఒక 50,000 కార్లే పర్ ఇయర్ కొంటున్నారు మన మార్కెట్ స్టేజ్ ప్రకారం చూస్తే. మరి టెస్లా కారు 60 లక్షలు అంటున్నారు, ప్లస్ దానికి డ్యూటీ ట్యాక్సెస్ అని కలిపి ఆన్ రోడ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మస్క్ కూడా ఏం చెప్పాడంటే చైనాలో ఇదే కార్లు సంవత్సరానికి 6 లక్షల మంది కొంటున్నారు ఈ టెస్లా కార్లే. సో మరి ఇండియాలో కూడా అంత కొంటేనే మ్యానుఫ్యాక్చర్ చేస్తా అన్నాడు ఇక్కడ. బట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కావాలి, ఎందుకంటే మార్కెట్ ప్రకారం 50,000 కార్ల కంటే ఎక్కువ కొనట్లేదు, అబోవ్ 60 lakhs కార్లు. సో మరి టెస్లా కార్ని ఇండియాలో అది కొంటారా లేదని చూడాలి. ఇంకోటి ఏంటంటే దీనికి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది అటానమస్ కార్, అంటే డ్రైవర్లెస్ కారు. సో మరి అట్లా అట్రాక్ట్ అయ్యి కొంటారా లేదంటే ఇండియాలో మరి డ్రైవర్లెస్ కార్లు అప్పుడే ఇంకా రోడ్ల మీద పరిగెత్తగలుగుతాయి. ఎందుకంటే మన రోడ్ల మీద డ్రైవర్లెస్ కార్లు సాధ్యం అసాధ్యమే చూడాలి. టెస్లా కారు మరి ఏమైనా కొద్దిగా తక్కువనే ఉండొచ్చు అని ఒక అంచనా. బట్ చూడాలి మరి మార్కెట్ ఎట్లా ఉంటుంది అనేది అంచనా వేస్తే మనకు తెలుస్తుంది.